నరేష్ నరేష్ ఏమైంది వెళ్ళాకొచ్చినావు? ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. నా మీద నాకే నమ్మకం పోతుంది. నేను చాతకాని వేళ మిగిలిపోతానేమోనని భయం వేస్తుంది. ఓడిపోతున్నాను, ప్రతి విషయంలో ఓడిపోతున్నాను. అమ్మ నాన్న ప్రేమ సంపాదించడంలో ఓడిపోయాను, ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందడంలో ఓడిపోయాను, సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించి ఓడిపోయాను. ఆఖరికి అవకాశాల కోసం పరీక్షలో ఫెయిల్ అయ్యి ఓడిపోయాను. ఓటమి నా జీవితంలో భాగమైపోయిందిరా. ఈ ఓటమి బాధను అధిగమించి గెలుపు ఆనందాన్ని పొందాలని ఎంత ప్రయత్నించినా నన్ను విడిచి వెళ్ళిపోవడం లేదురా ఈ ఓటమి. క్లాస్ రూమ్లో అందరూ పాస్ అవుతున్నారు, నువ్వు ఒక్కడిగా ఎందుకు ఫెయిల్ అవుతున్నావని మా లెక్చరర్ అడిగి పదే గుచ్చి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మొత్తం మీరే చేశారు. నేను ఫెయిల్ కావడానికి కారణం మీరే. నాలో మీరు గెలిచాను అనుకుంటున్నారా? మిమ్మల్ని గెలిపించడానికి ఇష్టం లేకపోయినా మీ క్లాస్లో కూర్చొని ప్రతి క్షణం ఓడిపోతున్నాను సార్, ప్రతి క్షణం ఓడిపోతున్నాను. మీరు చెప్పింది చదవలేక, నాకు నచ్చింది చదువుకోలేక 6 నెలలు నరకం చూశాను సార్. నేను ఎలా చదవాలో ఏం చదవాలో కూడా మీరే చెప్తే మేమెందుకు సార్ చదవడం? బుర్రలోకి ఎక్కడం లేదు. స్పెషల్ క్లాస్ రమ్మంటారు, నేను వస్తాను, నేను వచ్చేలోపే క్లాస్ అయిపోయింది వెళ్ళిపోమంటారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ బుక్స్ పక్కన పడేసి నేను చదవలేను అని అరవాలనిపిస్తుంది. కానీ అరవలేను, బికాజ్ మీరంటే నాకు ఎంతో అభిమానం సార్. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియక ఒకరోజు మేడం గారి మీద కూడా చేశాను. దాంతో మేడం నాతో మాట్లాడటం మానేసింది. నా క్లాస్ రూమ్లో ఉండదు, గెట్ అవుట్ అని చెప్పి తరిమేసింది. అయిపోయింది, చదువే లేదు, ఫెయిల్ అయిపోయాను. అసలు నేను ఎందుకు చదవడం లేదో, ఎందుకు ఫెయిల్ అవుతున్నానో మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా సార్? లేదు, నా బుర్ర మొత్తం సినిమా ఆలోచనతో నిండిపోయింది సార్. ఎప్పుడు యాక్టర్ని అవుతానా, ఎప్పుడు డైరెక్టర్ని అవుతానా, సినిమా ఇండస్ట్రీలో నన్ను ఎప్పుడు నిరూపించుకుంటానా అని ఒకటే ఆలోచనలు. ఇంకా చదివింది బుర్రకి ఎలా అయిపోతుంది? ఎలా పాస్ అవుతాను సార్? నేను ఎలా పాస్ అవుతాను? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా సినిమాలకి షికార్లకి తిరుగుతుంది. నాన్న తిట్టే 4 తిట్లు భరిస్తూ, అమ్మ పెట్టే 2 చపాతీ అన్నం తింటూ బిందాస్లా బతికే నా జీవితంలోకి ప్రేమ అంటూ ప్రవేశించింది ఒక అమ్మాయి. మనసు ఊహల్లో తేలిపోయింది. ఆ అమ్మాయి చుట్టూ నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసిందాంరా అంటున్నా. నిన్ను చూడకముందు రాజకుమారుడిలా ఉండే నిన్ను చూశాక పోకిరిలా తయారయ్యాను. అనుకోని అతిథిలా వచ్చి నా హృదయాన్ని ఆక్రమించావు. దీంతో బిందాసులా బతకాల్సిన నేను దేవదాసులా మారాను. కాళిదాసులా నీ చుట్టూ తిరుగుతున్నాను. చక్రంలా నీ చుట్టూ తిరుగుతూ కాళిదాసులా కవితలు రాస్తున్నాను. ఇక నీ అందం పౌర్ణమి నాటి చందమామ. నిన్ను చూసిన తొలిచూపులోనే నాలో కరెంటు పాస్ అయ్యింది. నువ్వు ఒప్పుకుంటే మన జీవితాలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి. దేవతలా నాపై వరాలు కురిపిస్తావు, దయ్యంలా నా ప్రాణం తీస్తావు అని ఇష్టం అంటూ ఆమె చుట్టూ ప్రేమ అంటూ తిరిగాను. మనసు ప్రేమ అంది. నాన్న చదువు ఉద్యోగం అన్నాడు. చివరికి ప్రేమించిన అమ్మాయి సారీ ఇంకొకరిని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. పిచ్చి పట్టింది. ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి ప్రేమ కోసం పిచ్చి వాడిలా తయారయ్యాను. నాన్న దృష్టిలో నేను చాతకాని వాడిలా తయారయ్యాను. నాన్న చూసి చూపు నేను భరించలేకపోయాను. నువ్వు చాతకాని వాడివి, జీవితంలో నువ్వేం సాధించలేవన్న నాన్న మాటలు నాలో కసిని పెంచాయి. ఇక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. జీవితంలో ఏదైనా సాధించాకే మళ్ళీ నాన్న ముఖం చూడాలనుకున్నాను.
అమ్మ చెల్లి వద్దన్నా వినకుండా హైదరాబాద్లో అడుగుపెట్టాను. అవకాశాల కోసం ప్రతి సినిమా ఆఫీస్ చుట్టూ ఫోటోలు పట్టుకొని తిరిగాను. కానీ రోజులు గడుస్తున్నాయి, అవకాశాలు రావట్లేదు. తినడానికి తిండి లేదు, చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు నాకు పరిచయం అయ్యావురా. నీ పరిచయం నాలో కొత్త ఆశను రేపింది. మీ అంకుల్ వాళ్ళ షాప్లో నైట్ సెక్యూరిటీ జాబ్ ఇప్పించావు. డిగ్రీ చదవమని ఎంకరేజ్ చేశావు. నీ ఎంకరేజ్ వల్లేరా నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. అటు నైట్ జాబ్ చేస్తూ, ఇటు అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఇటు చదువుతూ ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసురా. హైదరాబాద్కి వచ్చి 6 సంవత్సరాలు అయింది. కానీ 6 సంవత్సరాల నుంచి ఒక్క అవకాశం కూడా రాలేదు. కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేకపోయాను రా. ఓడిపోతున్నాను రా. ప్రతి విషయంలో ఓడిపోతున్నాను. నాన్న ఫోన్ చేసి నువ్వు ఓడిపోయి ఏం సాధించకుండా తిరిగి వాడిలా నా ఇంటికి మాత్రం తిరిగి రాకు, నీకు ధైర్యం ఉంటే అక్కడే చచ్చిపో అన్నాడు రా. చచ్చిపో అన్నాడు. బాధ కలుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి ఆలోచనలు. డిప్రెషన్కి గురవుతున్నాను. ఆ క్షణికావేశంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చచ్చిపోదామని ప్రయత్నిస్తున్నా. కానీ చచ్చేంత పిరికివాడిని మాత్రం కాదురా. ఆ సెల్ పగిలిపోయినట్టు నా బుర్ర కూడా పగిలిపోయేది. చచ్చేంత పిరికివాడిని మాత్రం కాదురా. జీవితం అంటే ఆశ, సాధించాలనే నమ్మకం, ఓ లక్ష్యం ఉన్నది నాకు. ఆ లక్ష్యం కోసం ఏవో ఇబ్బందులు ఎదురయ్యాయని చచ్చిపోయేంత పిరికివాడిని మాత్రం కాదురా. క్షణికావేశం, కేవలం క్షణికావేశం వల్ల ఇప్పటి యువత ఎంతో మంది కష్ట నష్టాలకు భయపడి తాము చేసేది తప్పో ఒప్పో అనే ఆలోచన కూడా లేకుండా కన్నవారి గురించి ఒక్కసారైనా ఆలోచించకుండా డిప్రెషన్కి గురై చచ్చిపోతున్నారా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు. జీవితం అంటే పోరాటం. గెలుపు సాధించే వరకు పోరాడాలి. విజయం సాధించినంత మాత్రాన సర్వం కోల్పోయామని కాదు. సమస్యలు వచ్చాయని చెప్పి దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తు కోసం ముందడుగు వేయాలి. కానీ తిరిగి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని చావకూడదురా. ఆ సంకల్పంతోనే ప్రయత్నిస్తున్నాను. కానీ ఏది నాకు అవకాశాలు ఇచ్చేవారే లేరే. అవకాశాలు ఇచ్చేవారి కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఒక్క అవకాశం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను రా. ఈ సినీ కళామ తల్లి ఉమ్మడి కుటుంబంలో నేను ఒక భాగం కావాలని, నన్ను నేను నిరూపించుకోవాలని, మా నాన్న ముందు నాన్న ఇది సాధించాను అని గర్వంగా చెప్పుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ సాధిస్తాననే నమ్మకం నాకుందిరా. నమ్మకం ఉంది. నన్ను కన్న నా తల్లి ప్రేమకు దూరమయ్యాను. నన్ను పోషించే ఈ కళామ తల్లి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. కష్టాలను కన్నీటితో వెనక్కి పంపాలి, సుఖాలను చిరునవ్వుతో స్వీకరించాలి. కష్టాలు వచ్చాయని కుంగిపోవద్దు, సుఖాలు కలిగాయని పొంగిపోవద్దు. ఇదేరా నా ఫిలాసఫీ. ఇదే భరిస్తాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎన్ని నష్టాలైనా ఎదుర్కొంటాను. కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. ఒక్క అవకాశం కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసారా? ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ నేను అనుకున్నది సాధించకుండా చచ్చిపోతానేమోనని భయం వేస్తుందిరా. నాకు భయం వేస్తుంది.
భయం వేస్తుంది, మనసులో బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. కానీ ఏడుద్దామంటే కన్నీళ్ళు కూడా రావడం లేదురా నాకు. ఏడుద్దామంటే కన్నీళ్ళు కూడా రావడం లేదురా నాకు. కన్నీళ్ళు కూడా రావడం లేదురా. అదే మన ఏటీవీలో సినిమాలు తీద్దాం రండి అని కొత్త ఓపెన్ చేశారు. ఏంటి రియాలిటీ షో? అవును, రియాలిటీ షో స్టార్ట్ చేశారు. మీకు ఆడిషన్స్ కోసం స్టార్ట్ అయ్యాయి. అవునా? ఇప్పుడా? 29th E29 రియాలిటీ షో ఎప్పుడురా? ఆడిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి 29కి. వెళ్తే ఛాన్స్ దొరకవచ్చు. కాకపోతే నిజమా నువ్వు చెప్పేది? నిజం. కానీ అవకాశాలు దొరుకుతాయి. దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి? నాలాంటి వారికి అవకాశం ఇస్తా. దొరుకుతాయిరా. ప్రయత్నిస్తాను రా. కనీసం ఏ టీవీ వారైనా నా అవకాశాన్ని గుర్తించి, నా టాలెంట్ని గుర్తించి నాకు ఒక అవకాశం ఇస్తారేమో ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ప్రయత్నించి తీరుతాను. కానీ ప్రతి ఛానల్ వాళ్ళు ఆ డ్యాన్సులు, ఆ పాటలు అని అవే రియాలిటీ షోలు చేస్తున్నారు కదా. సినిమా కోసం, ఆర్టిస్టుల కోసం, డైరెక్టర్స్ కోసం, టెక్నీషియన్స్ కోసం ఇలా రియాలిటీ షో చేసేది ఒక ఏటీవేనా? అవును, నిజంగా గ్రేట్ రా. మాలాంటి వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందిరా ఏటీవీ. ప్రయత్నిస్తాను, తప్పకుండా ప్రయత్నిస్తాను. అది అవకాశం ఇస్తుందన్న ఆశతో ప్రయత్నిస్తాను.